సో హలో, వెల్కమ్ టు ఎన్జీసీసీ. ఈరోజు మనం ట్రిగ్నామెట్రీకి సంబంధించి పార్ట్ 5 వీడియో చూడబోతున్నాం. 5th పార్ట్. ఆల్రెడీ 4 పార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను, చూసుకోండి. సో ఇది ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట. వస్తే ఎలా చేసుకోవాలి నేను ఆల్రెడీ చెప్పాను. ఎప్పుడైనా సరే మనకు సైన్, కాస్, టాన్ ఇలాంటి వాటిల్లో స్క్వైర్స్ కానీ క్యూబ్స్ కానీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, పవర్ 4s ఉన్నాయనంటే అవి ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ సంబంధించినటువంటి ఉంటాయి. సో ఆ ఆల్జీబ్రాకి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేసుకోవాలంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకు క్వశ్చన్ అనేటటువంటిది సైన్, కాస్, టాన్ కాంబినేషన్లో ఉందంటే యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ టీటా యాజ్ 0 degrees. దీన్ని ఆప్షన్ సబ్స్టిట్యూషన్ ఆర్ వాల్యూ సబ్స్టిట్యూషన్ మెథడ్ అని అంటారు. వాల్యూ సబ్స్టిట్యూషన్ మెథడ్. అలాగే ఈ సైన్, కాస్, టాన్తో పాటు కొసీకెంట్, సీకెంట్, కాట్ ఈ కాంబినేషన్ ఉంది అంటే టీటా వాల్యూను 45 degrees సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో సైన్, కాస్, టాన్ ఉంటేనేమో టీటా వాల్యూ 0 degrees. అలాంగ్ విత్ సైన్, కాస్, టాన్ కొసీకెంట్, సీకెంట్, కాట్ ఉంటేనేమో టీటా వాల్యూ 45 degrees సబ్మిట్ చేయాలి. ఇప్పుడు మనకు క్వశ్చన్లో సైన్ ఉంది, టాన్, కాట్. సో ఈ కాంబినేషన్లో ఉంది కాబట్టి సబ్స్టిట్యూట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు టీటా అన్న ఆల్ఫా అన్న ఉంటుంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. 4/1 ప్లస్ టాన్ స్క్వేర్ ఆల్ఫా అంటే టాన్ స్క్వేర్ 45 degrees. వాట్ ఈస్ ద టాన్ స్క్వేర్? టాన్ 45 అంటే 1 స్క్వేర్ ప్లస్ 1/1 ప్లస్ ఇక్కడ కూడా పుట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees. 45 degrees సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1 ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ సైన్ స్క్వేర్ 1/45 degrees. సైన్ స్క్వేర్ 45 degrees అంటే 1/√2 స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ మనకు 4/1 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 2, 4/2 ప్లస్ ఇక్కడ 1 ప్లస్ 1 2, 4/2 అని అంటే 2 1s 2 2s ఇక్కడ 1/2 2 ప్లస్ ఇక్కడ 3 ఇంటూ 1/√2 స్క్వేర్ అంటే రూట్కు క్యాన్సిల్ కంప్లీట్ అయిందంటే 2 వస్తుంది. సో ఇక్కడ 2.5 ఇక్కడ మనకు 3/2. సో 2 ప్లస్ 1/2 ప్లస్ 3/2 వస్తుంది. 3 ఇంటూ 1/2 వాల్యూ అనేటటువంటిది 7/2. 3 ఇంటూ 1/2 ఇక్కడ ఏది లేకపోతే మనం ఒకసారి 3/2 ఏది లేదని అంటే 1 ఉన్నట్లు లెక్క. 3/2 వాల్యూ అనేటటువంటి క్యాలిక్యులేషన్ చేసుకోండి. మనకు ఎల్సిఎం 2 అయితే 4 ప్లస్ ఇక్కడ 1 ప్లస్ 3, 4 ప్లస్ 1 5, 5 ప్లస్ 3 8, 8/2 అంటే 2 1s 2 4s. ఈ క్వశ్చన్స్ ఇలా చేసుకుంటేనే ఎంతో ఈజీగా సాల్వ్ అవుతాయి, లేకుంటే చాలా కష్టం అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. క్వశ్చన్ అనేటటువంటిది కాంబినేషన్ ఆఫ్ సైన్, సీకెంట్ ఉంది, అలాగే కాస్ ఉంది. సో మనం చెప్పాం సైన్, కాస్, టాన్తో పాటు సీకెంట్, కొసీకెంట్, కాట్ ఉంటే టీటా వాల్యూ అనేటటువంటిది ఎంత సబ్మిట్ చేసుకోవాలంటే 45 degrees సబ్మిట్ చేసుకోవాలి. ఇప్పుడు చేసుకొని చూద్దాం. ఇప్పుడు సీకెంట్ 45 అని అంటే టీటా ఈజ్ ఈక్వల్స్ టు 45. సీకెంట్ స్క్వేర్ 45 అని అంటే √2 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ 45. సైన్ 45 వాల్యూ 1/√2. సో 1/√2 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఇక్కడ 1/√2 పవర్ 4 అవుతుంది బై 2 ఇంటూ కాస్ 45 అంటే 1/√2 పవర్ 4 మైనస్ 1/√2 స్క్వేర్. క్యాలిక్యులేషన్ అనేటటువంటి చేసుకోవాల్సింది తప్పదు. ఇక్కడ సీకెంట్ 45 స్క్వేర్ అంటే స్క్వేర్కు రూట్కు క్యాన్సిల్ అయిపోతుంది 2 మైనస్ 1 ఇక్కడ రూట్కు దీనికి క్యాన్సిల్ అయిపోతే 2 మైనస్ 2 ఇంటూ దీన్ని 4 times చేయాల్సి వచ్చినప్పుడు 1 time చేస్తేనేమో 2, మళ్ళీ ఇంకో టైం చేసినాము అని అంటే మళ్ళీ 2 అంటే 1/4 అవుతుంది బై 2 1s ఇక్కడ 2 క్యాన్సిలేషన్. ఇక్కడ కూడా అంతే 2 ఇంటూ 1/4 వస్తుంది. √2 స్క్వేర్ వస్తేనేమో మనకు 2 అని అన్నట్టు. అదే √2 పవర్ 4 వస్తేనేమో దీనికి క్యాన్సిలేషన్ అయిపోతాయి. ఇది √2 అంటే పవర్లో 1/2 అన్నట్టు. 2 1s 2 2s అంటే 2 పవర్ 2 4 అని అన్నట్టు. ఇవి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, తప్పదు, గుర్తుపెట్టుకోవాల్సింది ఇది పరిస్థితి. నెక్స్ట్ 1/√2 స్క్వేర్ అంటే 2 అయిపోతుంది. 2 1s 2 2s. ఇక్కడ దీనికి సంబంధించి 1/2
-1/2 ఇక్కడ 0 అయిపోతుంది వాల్యూ. సో ఇక్కడ కూడా 0 అయిపోతుంది. సో ఈ టోటల్ వాల్యూ అనేటటువంటి 0 అయిపోతుంది. ఇక్కడ 2 మిగులుతుంది. 2 - 0 = 0 ఇస్ ద ఆన్సర్. సో ఈ క్వశ్చన్లు కానీ మీకు కనపడితే ఇలా చేసుకోండి. ఈ క్వశ్చన్స్ అనేటటువంటివి ఆల్రెడీ ఎస్ఎస్సి సిజిఎల్ మెయిన్స్లో అడిగినటువంటివి. అలాగే కాకుండా నెక్స్ట్ రైల్వేస్ ఎస్ఐపిసి కూడా ఉంటాయి. క్వశ్చన్ నచ్చినట్టయితే ఆన్సర్ ప్రొసీజర్లు నచ్చినట్లయితే నా క్లాస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.